ఇక స్టార్ట్ అయింది. ఇక మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం. 10 ఏళ్లలో మస్తు పనులు చేసినాం కేటీఆర్. మార్కెటింగ్ బీఆర్ఎస్ కు ఒక పునాది లాంటిది. అసలు మీకు మార్కెటింగ్ లేకుండా ఏ పని చేసినా మార్కెటింగ్ లేకుండా గత 10 సంవత్సరాల్లో మీరు చేసిర్రా? ప్రతి దాంట్లో మీకు మార్కెటింగ్ ఉంది. అసలు డిజిటల్ మీడియాను మీరు ఉపయోగించుకున్నంత మార్కెటింగ్ ఏడ ఉపయోగించుకోవాలి. మీరు దుబాయ్లో చేసిన ఆ వార్త డిజిటల్ మీడియాకు యూట్యూబ్లకు మొత్తం కూడా పోతుంది. ఎందుకు పోలేదు? మీరు పనులు చక్కగా చేయలే, చేసిన పని కూడా కరెక్ట్ గా చేయలే. కరెక్ట్ గా చేస్తే ఇంతగానం ఎందుకు వస్తుంది? మీరు ఓడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రజలు మామూలు కాదు కేటీఆర్. ప్రతి విషయాన్ని కూడా కడిగి పారేస్తారు. ఉత్తగా మా ఆలోచన ఏం చేయరు. ఒక మనిషి పని చేసిండా చేయలేదా, మనిషి వల్ల అవుతుందా కాదా అనేది కూడా మొత్తం ఎండగట్టి మొత్తం ఏడి కాడికి ఎండబెడతారు. కాబట్టి ప్రజా తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ఎందుకంటే 11 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు రారాజులుగా బతికిర్రు. మీరు అన్నదే మాట, మీరు చేసిందే శాసనం, మీరు ఏదంటే అది నడిచింది. ఒక్కసారి అధికారం కోల్పోతే మేము మార్కెటింగ్ చేయలేదా? ఇంక ఎన్ని డిజిటల్ ఛానల్లే అడ్డగోలు ఉన్నాయి. 20-30 డిజిటల్ ఛానళ్ళు నీ హస్తగతంలో ఉన్నాయి. ఎవరన్నా మీకు మీ హయాంలా ఏ డిజిటల్ ఛానల్ అయినా కొద్దిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని బతకనిచ్చిరా మీరు? అసలు వాళ్ళను మనుగడ సాగించిరా? వాక్ స్వేచ్ఛ ఉందా మీ దాంట్లో ఎక్కడన్నా? ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాడిని మొత్తం తీసుకుపోయి జైలు వేసుడే. కొత్తగా ఎవడన్నా సేవ చేద్దామన్నా కూడా వాడిని బతకనిచ్చే పరిస్థితి మీ ఉందా? లేదు. ఏ నియోగవర్గంలో ఎవడు సేవ చేయొద్దు, వాడు పైకి రావద్దు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో రకరకాల నాయకులు వస్తారు, కొత్త పార్టీలు వస్తాయి, కొత్త మనుషులు వస్తారు. వాళ్ళకు కూడా అధికార స్థాపన చేయాలని ఉంటది. కానీ మనకంటూ ఒక క్యాడర్ ఉంటది కదా, మనకంటూ ఒక సేవా దృక్పథంలో మనం పోయినప్పుడే ప్రజా ఆదరణ పొందుతాం. ఎందుకు మార్కెటింగ్ ఎందుకు చేయాలి? మార్కెటింగ్ అంటేనే అసలు అంత పెద్ద ఛానల్ ఉంది. మొట్టమొదటి పార్టీ స్థాపించింది కూడా నమస్తే తెలంగాణ ఛానల్తోనే వచ్చిరు. మీరు మార్కెటింగ్ లేకుండా మీరు బయటకు రాలే. మొట్టమొదలు మీరు ఛానల్ పేపరు మొదలు పబ్లిక్ రిలీజ్ చేసిన తర్వాతనే మీ పార్టీ యొక్క కార్యకలాపాలు అన్ని కూడా అలా ప్రచురించుకొని ప్రచారం చేసుకున్నాకనే మీరు బయటకు వచ్చారు. మార్కెటింగ్ ఎందుకు చేయాలి సార్? మస్తు చేసారు మీరు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలక లెక్క అయిందని కామెంట్. తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్. ఈ లొల్లి ఇది మాత్రం మనసులకే తీసేత్తలేడు. ఇక పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి అట కుడిదిలో పడ్డ ఎలకనట. కుడిదిలో పడ్డ ఎలకెందుకు అవుతుంది పోయి? కాదయ్యా, పోతారు పై పోరా. బీఆర్ఎస్ లో మీరు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, తెలంగాణలో మన తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది వచ్చారు? మీరు అందరు వాళ్ళకి ఆహ్వానం ఇవ్వలేదా? మీకు ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం. భయ్ ఎందుకు భయ్ బతకని భయ్? వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు బాగు చేసుకొని 10 ఏళ్ల పాలన ఇంత అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ళ రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేసినాం, కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోయాం. మా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోలేకపోయాం, అందుకే ఎన్నికల్లో ఓడిపోయాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నీళ్లు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని, హైదరాబాద్ తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం నీళ్లు వస్తాయని పేర్కొన్నాడు. ఇక కేసీఆర్ కి మాట్లాడుతండి. ఇక అధికార ఒక్కసారి మనిషికి ఎట్లుందంటే, ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒకేసారి కింగులా బతికి పెద్ద కాన్వాయి, ముంగడో జీబు ఎడుకో జీబు అవన్నీ ఈ అధికారం అంతా అట్లా ఉండేసరికి ఒక్కసారి పోయేసరికి ఆయన ఇక మాట్లాడుతాడు. ఫ్రస్ట్రేషన్ లా ఏది పడితే అది మాట్లాడుతాడు. మళ్ళీ ఇవాళ కూడా ఏం తగ్గలే. అవసరం అనుకుంటే 3 కోట్లకు కొన్నారు. మరి వాళ్ళే మీ అభ్యర్థులే, మీ గ్రూప్ 1 రాసిన అభ్యర్థులను నాకు చెప్పిర్రు అని చెప్పేసి కూడా ప్రతి సవాలు కూడా విసిరడం, మాట్లాడడం కూడా జరిగింది. ఈయన కాడ కొందరు పార్టీల వాళ్ళే ఈ యొక్క తల్లిదండ్రులను ఉసిగొల్పుతున్నారని చెప్పారు. ఎవరు ఉసిగొల్పరు. వాళ్ళ గ్రూప్ 1 అభ్యర్థులు సెలెక్ట్ అయినలే వాళ్ళ కడుపు గాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఉత్తపుణ్యానికి వాళ్ళు రాలే. ఎందుకంటే నోటి దగ్గరకు వచ్చిన కూడు మొత్తం దాన్ని తీసి పారేస్తా అంటే ఎవడొప్పుకుంటాడు? ఎవడొప్పుకోడు. వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు. దానికి కూడా నువ్వు సమాధానం చెప్పే పరిస్థితి నీకు ఉంటుంది.